లంచ్ బాక్స్ పెడుతున్నానండి. పప్పు కొయ్య కూర చాలా హెల్దీ అండి. పప్పు కొయ్య కూర ఇది చపాతీకి బాగుంటుందండి, అన్నానికి బాగుంటుంది. బీన్స్ కొబ్బరి అండి. ఇది అన్నంలో బాగుంటుందండి, చపాతీకి కూడా తినొచ్చు. బ్రౌన్ రైస్కి అయితే చాలా బాగుంటుందండి. బీన్స్ కర్రీ. ఇది మక్క చిన్న ఉల్లిపాయలు అండి, మక్కన చిన్న ఉల్లిపాయలు ఫ్రై. ఇది టమాటా వేసి చేశాను, చాలా బాగుందండి. ఇది పప్పు ఆకుకూరకి తినేటప్పుడు కొంచెం పక్కన నలుచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మక్క మరీ ఎక్కువ ఉడకకూడదండి, ఎక్కువ ఉడికేస్తే ఏంటంటే ఎండిపోతుంది, బాగోదు. కొంచెం గట్టిగా ఉండేటట్టే చూసుకోవాలి. బ్రౌన్ రైస్ అండి. బ్రౌన్ రైస్ వేడిగా ఉన్నప్పుడు ఇలా మెత్తగా ఉంటుందండి, కొంచెం చల్లగా అయిన తర్వాత పొడి పొడి ఆడుతుంటుంది. ఈ రైస్ మనం వండే కోళ్ళది జిగురుగానే ఉంటుందండి, ఉడికి కోళ్ళది జిగురు వస్తుంది. ఇది అలా అని గట్టిగా దించితే తినలేము, కడుపు నొప్పి వస్తుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అరగదండి, చాలా కష్టమవుతుంది. బ్రౌన్ రైస్. దోసకాయ చట్నీ అండి. ఈ పప్పు ఆకుకూరకి దోసకాయ చట్నీ కూడా చాలా బాగుంటుందండి, పక్కన నంచుకుంటే. ఇంకొచ్చి పాలపూరి. ఈ మెలుకు పూరి చల్లగా అయిన తర్వాత చాలా బాగుంటుందండి. కొంచెం మిల్క్తోనే ఉండాలండి, తినడానికి బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉందండి. లంచ్ బాక్స్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి.